మొన్న గ్లోబల్ సమ్మిట్ అని చేశారు. అవును. ఏం హడావిడన్నా 5,00,000 కోట్లు 5,600, 7 ఇట్లా ఇట్లా ఏదో ఫిగర్ ఏసి మరి కోట్లొచ్చేసినాయని జెప్పారు. అవును. మొన్న కేసీఆర్ మాట్లాడగానే ఫిగర్స్ అన్ని లేపేసి 5,000 కోట్లకు మార్చేశారు దాన్ని. అంటే ఇదేమి డ్రామా? ఇది ఎట్లా ఏం జేస్తున్నారు వీళ్ళసల? అంటే ఈ సమ్మిట్లు అనేది డెఫినెట్‌గా గవర్నమెంట్ చేస్తదండి. హ్మ్. అన్ని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మనం కూడా చేయక తప్పదు కాంపిటీషన్‌లో. ఓకే. ప్రతి స్టేట్ సమ్మిట్స్ చేస్తున్నాయి. ప్రతి సమ్మిట్ ఇట్లాంటి ఈవెంట్స్ చేస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఈస్ నో ఎక్సెప్షన్. వాళ్ళు రైట్. కూడా ఒప్పుకుంటాను. చేశారు. దానిలో ఎంఓయూలు అయినాయి. 5.75 లాక్ క్రోర్స్ ఎంఓయూస్ అయినాయని ఆన్ పేపర్ అయితే డెఫినెట్. ఎంఓయూ అనేది పేపర్ మీద ఉండడమే. హ్మ్. కానీ అవి గవర్నమెంట్ చిత్తశుద్ధి ఎక్కడుండాలి? ఎంఓయూలో అయినవేంటి? ఏ ఏ కంపెనీలు ఎంఓయూ చేశారు? వాళ్ళతో మళ్ళీ మాట్లాడారా? వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేసిర్రా? ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు కావాల్సిన ఇండస్ట్రీ గానీ, ఐటీ ఎగ్జాక్ట్‌లీ. కంపెనీ గానీ ఎగ్జాక్ట్‌లీ. తీసుకొస్తున్నారా? వాళ్ళని మళ్ళీ కాంటాక్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అవును. ఇదే కాకుండా సబ్మిట్ చేసిన హ్మ్. తర్వాత గవర్నమెంట్ మొత్తం మర్చిపోతది. మీరు ప్రీవియస్‌గా చూసాం నేషనల్ లెవెల్ సమ్మిట్లు ఎన్నో అయినాయి. స్టేట్ లెవెల్ సమ్మిట్స్ అయినాయి. ఎన్నో సదస్సులు అయితాయి హైదరాబాద్‌లో డిఫరెంట్ వర్టికల్స్ మీద. అవును. ఎంఓయూస్ అయినంత మాత్రాన అక్కడితో వదిలేయకూడదు. ఎంఓయూస్‌లో ఇంప్లిమెంటేషన్ ఎంత అయింది? ఎంత మేబీ సబ్మిట్ అయిన 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓకే. ఈ ఎంఓయూస్ అయిన 1 ఇయర్ తర్వాత ఇవి సాధించగలిగాము. 2 యెస్. ఇయర్స్ తర్వాత ఇది జరిగింది. 3 ఇయర్స్ అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ పెట్టాలి. ఎంఓయూ ఇప్పుడు ఏదైతే సబ్మిట్ అయిందో దగ్గర దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టిన సబ్మిట్‌లో మీరు ప్రజల డబ్బు తీసుకొని ఖర్చు పెట్టినారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి మీది? అవి ఇంప్లిమెంట్ అయినావా లేవా అనేది చూడాలి. దానికి కావాల్సిన ల్యాండ్, దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి మళ్ళీ ఎవ్రీ 1 ఇయర్ మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది కంపల్సరీ ఎగ్జాక్ట్‌లీ. పబ్లిష్ చేయాలి. కదా! అది జరగట్లేదు. జరగట్లేదు. ఇదంతా కూడా ఇప్పుడేంటంటే ఓకే. మా పబ్లిసిటీ అయిందా లేదా? అది. మేము చేసామా లేదా? డిఫరెంట్ కంపెనీస్ తీసుకొచ్చి కొన్ని ఫేక్ కంపెనీస్ కూడా వస్తాయి ఈ ప్రాసెస్‌లో. అవును. అలాంటివి కూడా మీరు చూసినారు చాలా స్టేట్స్‌లో జరిగిన అయ్యో! అవును. విషయాలున్నాయి. అవును. సో, అది జరగకుండా ఈ గవర్నమెంట్ కంపల్సరీ ఆ కంపెనీస్‌తో టచ్‌లో ఉండి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసి వాళ్ళని పెట్టుబడులు పెట్టించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఆన్ టైమ్ ఇస్తే కరప్షన్ లేకుండా, డిలే లేకుండా, బ్యూరోక్రటికల్ ఇష్యూస్ లేకుండా ఇచ్చినప్పుడే ఈ సబ్మిట్స్ అనే వాటికి ఒక అర్థం పర్థం ఉంటుంది. ఉంటది. లేదంటే ఇంక సబ్మిట్స్ చేసి కదా! ప్రతిసారి సబ్మిట్ చేస్తున్నారు. దాని లక్షలుగా ఉంటాయి. ఇక్కడ నిజానికి అక్కడ ఏం జరుగుతుందనేది తర్వాత ఎవరికీ తెలవదు. ఈ దాంట్లో వ్యాపార దృక్పథం తప్ప రియల్ ఎస్టేట్ కన్నా ఇంకేం కనబడట్లే ఈ ప్రభుత్వం చేసే చర్యల్లో. తప్పకుండా ఇప్పుడు అంటే దానికి రీజన్ చెప్తాను. మీకు ఒక విధానం అంటూ ఉండుంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీ ఉన్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. గణాంకాలు అవునా కాదా? డెఫినెట్ గా అండి. ఇంకెన్ని కదా ఇన్వెంటరీ 1,00,000 ఉంది ఖాళీగా. ఇప్పటికే అక్కడ దిగేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కొనేటోళ్ళు లేడు. నువ్వు ఇంకా పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు? 100 అంతస్తులు, 50 అంతస్తులు ఏం చేసుకుంటావు? అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చండి. ఒకటి డెఫినెట్ గా ఇన్వెంటరీ అనేది ఉంది. ఇన్వెంటరీ విల్ గో ఆన్ ఫర్ 3 to 4 years. రైట్. దాన్ని ఇంకో రకంగా చూస్తే ఒక సిటీ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటది? మీకు ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడే జనాలు మైగ్రేట్ అవుతారు. ఓకే. ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది. మీకు ఇల్లులు రెంట్కి దొరుకుతున్నాయి, అఫోర్డబుల్గా ఇల్లులు దొరుకుతున్నాయి అన్నప్పుడు మైగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అట్లాగే లాస్ట్ 10 years నుంచి దొరుకుతాయి అన్నప్పుడు జరిగింది. కానీ మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ సిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్దే. ఫ్యూచర్లో మీకు మైగ్రేషన్ రావాలి, ఎంప్లాయీస్ హైదరాబాద్కి రావాలి, వేరే సిటీస్ నుంచి వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక రెగ్యులేటరీ లాగా వర్క్ చేసి ప్రైసింగ్స్ని అదుపులో ఉంచి ఎక్కువ రెంటల్ హౌసింగ్ కూడా క్రియేట్ చేసి సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఎకో ఫ్రెండ్లీ హౌసింగ్ వాటి మీద ఫోకస్ చేయాలి. అట్లాగే పొల్యూషన్ కూడా తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఈవీ వెహికల్ పాలసీ డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అదొక వెల్కమింగ్ థింగ్. అట్లాంటివి ఇంకా ఎక్కువ చేయాలి. సిటీలో 1.5 crores దాటారు అని రీసెంట్ గా గవర్నమెంటే చెప్తుంది. అట్లాగే ఎవ్రీ ఇయర్ నాకు తెలిసి 3 to 4 lakhs మెంబర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు.
దీనికి లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయాలి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి, ఎయిర్ క్వాలిటీ బెటర్ చేసుకోవాలి, పార్క్స్ ఇట్లాంటివి చిన్న వర్షం పడితే మొత్తం మునిగిపోతున్నాయి ఎక్కడికక్కడ. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే ఒక సిటీకి గ్రోత్. నువ్వు ఇవాళ హైదరాబాద్ని న్యూయార్క్తో కంపేర్ చేస్తాను, టోక్యోతో కంపేర్ చేస్తాను, బెర్లిన్తో కంపేర్ చేస్తాను అనడం కాదు. నిజంగా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ మన సిటీలో మనం క్రియేట్ చేస్తున్నామా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఆ దిశగా ప్రయత్నం. ఒక్క రోజులో హైదరాబాద్ సిటీ అనేది చేంజ్ అవ్వకపోవచ్చు, బట్ మొదలెడితే సీరియస్గా ఉంటే డెఫినెట్గా హైదరాబాద్ సిటీలో ఆ కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక గ్లోబల్ సిటీగా ఎదగడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో వర్క్ చేస్తే, హానెస్ట్ గా వర్క్ చేస్తే డెఫినెట్ గా ఈ వేలో మీరు రేపు న్యూయార్క్ తో కంపేర్ చేసుకోవచ్చు, టాప్ సిటీస్ ఇన్ ద వరల్డ్ కంపేర్ చేసుకోవచ్చు. మేమేదో పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ని బట్టి మేము హైదరాబాద్ టాప్ సిటీ అనుకోవడం అర్థం కాదు కదా. ఇక్కడ ఉన్న ప్రజలు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్రజల్ని పంపించేస్తున్నారు సిటీ నుంచి, ఖాళీ చేపి. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, మీరందరూ పెంచుతున్నారు, మీరైతే ఖాళీకి కూర్చోరు, రియల్టర్లు ఖాళీకి కూర్చోరుగా. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది అంటే దాని అర్థం ఏంటి? ఇక దండుకోండిరా మీ ఇష్టం అని రియల్టర్లకి హామీ ఇచ్చినట్టే కదా. అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్, డెవలపర్స్, ప్రజలు ముగ్గురు కోఆర్డినేషన్తో వర్క్ చేయాల్సిన రియల్ ఎస్టేట్ జరుగుతుందా? జరగట్లేదు. ఇప్పుడు డెవలపర్స్ కి కావాల్సిన ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుందా? పాయింట్ నెంబర్ 1. గవర్నమెంట్ డెవలపర్స్ కి కావాల్సినవి చేస్తుందా? పాలసీ మేకింగ్ చేస్తుందా? ప్రజల కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఇస్తున్నారా అట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్ లో? అది లేదు. ఈ 3 ఇంటరాక్షన్ అనేది చాలా లోపిస్తుంది. 1.5 year గా చూస్తే బిల్డర్స్ చాలా స్ట్రగుల్ అయినారు, పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నిటికి కూడా, మిగతా విషయాల్లో కూడా. సో అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఎక్కువ చేయట్లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు క్రెడా అని, లేకపోతే ఏపీ రెడా అని, తెలంగాణ రెడా, వీళ్ళందరూ మీటింగ్స్ పెడుతున్నారు తప్పితే ఒక రియలిస్టిక్ గా డిస్కషన్ అనేది జరగట్లేదు. గవర్నమెంట్ ఆ దిశగా ఏమి మార్పులు చేర్పులు అనేది పాలసీలో చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంది, కొత్తగా చేసింది ఏం లేదు. సాఫ్ట్వేర్ ఒకటి మారింది, పర్మిషన్ సాఫ్ట్వేర్ ముందు టిఎస్ఐ పాస్ ఉండేది, ఇప్పుడు కొత్తగా బిల్డ్ అని వచ్చింది. బట్ ఆ కొన్ని సాఫ్ట్వేర్లు, టెక్నాలజీ యూసేజ్ వల్ల కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ అయితే ముందు కన్నా బెటర్ గా అయితే వచ్చింది. ఇప్పుడు రెరా రావడం కూడా ఒక మంచి సంకేతము, దాని వల్ల కూడా కొంచెం బెటర్ అయింది. కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? టైంకి పర్మిషన్స్ ఇస్తున్నారా? టైంకి డెవలపర్స్ డెలివర్ చేస్తున్నారా? క్వాలిటీ హౌసింగ్ ఇస్తున్నారా అనేది ఒక గవర్నమెంట్ తప్పకుండా ఆ విషయంలో ప్రజల కోసము, డెవలపర్స్ కోసము ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఈ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది. లేదంటే ప్రజలు, సామాన్య ప్రజలు ఇవాళ ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.